అందరికీ నమస్కారం. నేను ఈ మధ్య ఒక చిన్న కథ చదివానండి. అది మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకు వచ్చేసాను. మృత్యువుని దేవత అని ఎందుకు అంటారు? ఒక రాజు ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మృత్యువు లేకుండా ఉండే మార్గం చూపించమని అడిగాడట. వెంటనే ఆ మునీశ్వరుడు, అదిగో అక్కడ 2 కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ మధ్యలోంచి బయటికి వెళ్తే అక్కడ ఒక సరస్సు ఉంది, అందులో నీళ్లు తాగు, నీకు మృత్యువు రాదు అన్నాడట. సరే, రాజు వెళ్ళాడు. ఆ సరస్సు సమీపంలోకి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన చిక్కిపోయి నానా రోగాలతోటి అక్కడ మూలుగుతూ ఉన్నాడంట. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అంటే, ఇదిగో నేను ఈ సరస్సులో నీళ్లు తాగి మృత్యువు లేకుండా వరాన్ని అయితే సంపాదించాను. నా కొడుకు నన్ను చూసినన్నాళ్ళు చూశాడు, తర్వాత ఇంకా నన్ను పట్టించుకోవడం మానేశాడు. అలాగే నా మానవులు అందరూ కూడా పెరిగి పెద్దయిపోయారు, నేను మాత్రం ఇలాగే ఉన్నాను. తిండి లేదు, నీళ్లు లేవు, అన్ని రోగాలు వచ్చేసాయి, కానీ చావు మాత్రం రావట్లేదు.